నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. గత 15 ఏళ్లుగా సేంద్రియ విధానంలో వైవిధ్యమైన మిద్దె సాగు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాధాకృష్ణ దంపతులపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. చుట్టూ పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం, ఉదయం లేవగానే పలకరించే అందమైన విరులు, వంట చేసేందుకు ఎప్పటికప్పుడు కోసిన తాజా కూరగాయలు, పోషక విలువలు అందించే పసందైన రుచిగల పండ్లు, ఇవన్నీ మన ఇంటిలోనే అందుబాటులో ఉంటే అబ్బా వింటేనే మనసు పులకరిస్తుంది కదూ. పల్లెసీమల్లో ఇవన్నీ సహజం. మరి నగరాలు పట్టణాలలో ఉండేవారికి ఇదో అందమైన కళ. అందుకే మార్పు దిశగా నగరవాసులు అడుగులు వేస్తున్నారు. మిద్దె సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మార్పును గత 15 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కృష్ణానగర్కు చెందిన రాధాకృష్ణ దంపతులు. మా అమ్మగారికి చాలా ఇష్టం. మా నాన్నగారు వ్యవసాయదారులు, మా తాతగారు అంటే అత్తవారు కూడా వ్యవసాయమేనండి. అలా అభిరుచి కూడా పెరిగింది. అటు ఇటు ఉండడం వల్ల కూడాను కొన్ని మెలకువలు కూడా వాటి వల్లే తెలిసాయి నాకు. అది ఏంటంటే మా వారు రిటైర్ అయిన తర్వాత నాకు హ్యాపీగా పిల్లల దగ్గర లేకపోయినా సరే నేను పిల్లల కోసం ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ వ్యాపకం ఉండాలని నేను ఎంచుకున్నాను. దానికి ఆయన ప్రోత్సాహం ఉన్నది. ఈ గత 3-4 సంవత్సరాల నుండి ఏంటంటే ఆరోగ్యం గురించి అవగాహన కొద్దిగా పెరిగి అందరికీ ఆర్గానిక్గా పెంచడం మొదలుపెట్టాం. పెట్టిన తర్వాత మాకేంటంటే కిందన ఎండ తగలదు, అందుకని మిద్దె తోట కూడా స్టార్ట్ చేసామండి. ముందుగుండా ఏంటంటే ఒకసారి కడియం వెళ్ళి కొన్ని మొక్కలు తీసుకొచ్చాం. తర్వాత దగ్గర నర్సరీల్లోని అలాగా ఫ్రెండ్స్ దగ్గర సీడ్స్ ఎక్కడెక్కడి నుండో గ్యాదర్ చేసి, తర్వాత నెట్లో కూడా నాకు బుక్ చేయడం రాదు, మా కోడల చేత నెట్లో బుక్ చేయించి కొన్ని మొక్కలు ముందు ఏదో చెప్తారు కదా, అలాగా ఒక 10 మొక్కలు అలా 20 అయ్యాయి, 20, 50 అవుతుండగా ఈ మొక్కలు ఇన్ని పెంచేస్తున్నాము, ఇంత కుండీలు ఇవి అంటే చాలా మనకు ఖర్చు అయిపోతుంది, ఏం చేద్దామని ఆలోచన వచ్చింది. అప్పుడు ఏంటంటే సరే వేస్ట్గా మన దగ్గర ఉన్న బాటిల్స్ను, బకెట్లు, ఇవి వాటర్ బాటిళ్ళు వీటిని వాడితే ఎలా ఉంటుందని ఐడియా వచ్చి దాని మీద కొంచెం యూట్యూబ్ను కూడా ఫాలో అయ్యి అవన్నీ కట్ చేస్తూ మళ్ళీ వాటికి పెయింట్లు వేస్తూ వాటిల్లో మొక్కలు పెంచుతుంటానండి. అలా చాలా రకాలు చేశాను. ఇవ్వండి ఇలా కుండీలు పెట్టి, ఇది టర్కీ టవల్ క్లాత్ తోటి అలా తయారు చేశానండి పాట్లాగా. ఇవి పాత నాప్కిన్స్ మనం వాడేసి అరిగిపోయిన తర్వాత ఉంటాయి కదండి, ఆ నాప్కిన్ని సిమెంటుని కొంచెం లూజ్గా కలుపుకొని ఆ టైప్గా మౌల్డ్ చేసి ఇలా తయారు చేశాను అనమాట. వాటిలో డైరెక్ట్గా మొక్క పెట్టాను. అదేవిధంగా ఇది మా మనవరాల తాలూకా షూ అండి. ఆ షూని తీసుకొచ్చి డెకరేటివ్గా ఉంటుంది కదా అని ఇలా తయారు చేసి పెట్టాను. ఇది మనం లిక్విడ్స్ వాడతామండి వాషింగ్ మిషన్లోని, ఆ లిక్విడ్ బాటిల్ని డిఫరెంట్గా ఇలా కట్ చేశాను. ఇవి ఏమో గ్లౌజెస్తో తయారు చేశానండి, గ్లౌజెస్తో. ఇది విమ్ము లిక్విడ్ బాటిల్ అండి, గణేష తయారు చేశాను. అలాగే ఇవన్నీ బాటిల్స్, పాత టైర్లు, ఇలాగ డిఫరెంట్ డబుల్ పర్పస్ అండి. మనకి ఇది బాటిల్ అందంగా కనిపిస్తుంది, అందులో మొక్క పెంచుకున్నట్టు ఉంటుంది. ఇవి కూడా ఇలా హ్యాంగింగ్గా కూడా ఏమైనా హ్యాంగింగ్ పాట్స్ కొనుక్కోవాలంటే ప్లాస్టిక్ అవి చాలా డబ్బులు అవుతాయి కదా, అందుకనిసి బాటిల్స్ని ఇలా కట్ చేసి డిఫరెంట్గా హ్యాంగ్ చేశానండి బాటిల్స్ని. ఆ ప్లాస్టిక్ బాల్ మా మనవలు ఆడుకోగా పారేస్తే ఆ బాటిల్ దానికి కన్నాలు పెట్టేసి అందులో వేసానండి. తీసేసిన పైప్ని ఈ రకంగా తయారు చేసి దాన్ని అలా హ్యాంగ్ చేశానండి. అంతా చాలా మటుకు మీరు చూస్తే మా ఇంట్లో అది వేస్ట్ మెటీరియల్ తోటి వాడిందే ఉంటుందండి. పర్యావరణ పరిరక్షణకి బాగుంటుంది, మనకి ఉపయోగం, డబల్ పర్పస్ అనేసి నా ఉద్దేశం. ఇదిగోండి ఇక్కడ ఫ్రాక్ మోడల్లో తయారు చేశానండి. ఇది మాకు పైన ఇది స్లాబ్ వేసేటప్పుడు గమ్ షూస్ వాడారండి,
ఆ షూస్ వాడి పారేస్తుంటే ఆ షూ తీసుకొచ్చి ఈ టైప్గా తయారు చేశానండి. ఆ షూకి పైనేమో మళ్ళీ ఫ్రాక్ లాగా తయారు చేశానండి. ఫ్రాక్ లాగా తయారు చేసి ఇదొక బొమ్మలాగా కనిపిస్తుంది. ఇవి కూడా అలాగేనండి, నాప్కిన్లు టర్కీ టవల్స్తో తయారు చేసినవే. ఇది వేస్ట్ బాటిల్తో జోకర్ తయారు చేశాను. అవి కూడా ఆ చక్రాల్లో తయారు చేసినవి ఏంటంటే గార్డెన్కి చూసేవాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలని బాటిల్స్ని కట్ చేసి ఆ బాటిల్స్ని అలాగ చక్రాల్లో పెట్టి తయారు చేశానండి. పిల్లలకు పెళ్లిళ్లై పట్టణాల్లో స్థిరపడటంతో వ్యాపకంగా మొక్కలను పెంచటం మొదలు పెట్టారు ఈ మిద్దె సాగుదారులు. ఆ మక్కువే వారి 2 అంతస్తుల భవనాన్ని ఓ నందనవనంగా తీర్చిదిద్దింది. వీరి పేర్లకు తగ్గట్టే ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మిద్దె తోటల సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మిద్దె సాగుకు అవసరమైన పనిముట్లు, సదుపాయాలను కల్పించే బాధ్యత కృష్ణగారిదైతే వాటిని ఉపయోగించుకుని తన అభిరుచికి తగ్గట్లుగా గార్డెన్ను విస్తరించే పని రాధగారిది. తమ 2000 చదరపు అడుగుల గార్డెన్లో 300కు పైగా కుండీల్లో 190 రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు అన్నింటినీ ఎంతో ఓపికతో పెంచుతున్నారు. ఇదంతా ఏంటంటే ఇంట్రెస్టు, పిల్లలు లేరు అన్న దిగులు లేకుండా ఉండడానికి, ప్లస్ మాకు ఉపయోగం కూడాను. మొత్తం ఫ్రూట్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. సీతాఫలం, జామ, సపోటా, దానిమ్మ, అంజీరా, డ్రాగన్, తర్వాత పపాయ, A to Z అన్నీ చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీకు కళ్ళకి ఎంత అందం కావాలో అంతా మా ఇంట్లో దొరుకుతుంది. నేను ఆనందిస్తాను, చుట్టుపక్కల అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ అని కూడా నా ఉద్దేశం. కాలుష్యాన్ని తగ్గుతుంది. మా ఇంట్లోకి ఎవరైనా అడుగు పెడితే అబ్బా మీ ఇంట్లో ఎంత ఆక్సిజన్ అండి అంటారు. అనగానే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఓహో నేనుగా ఏమీ చేయలేకపోతున్నాను, కనీసం నా ఇంటి చుట్టూతో ఉన్న వాళ్ళకైనా మంచి ఆక్సిజన్ అందిస్తున్నాను అనమాట, ఫోన్లే అని అనిపిస్తుందండి. ఇదంతా కూరగాయలు కూడా ఏంటంటే అన్నీ మా ఇద్దరే ఉంటామండి. ఇద్దరు వరకు మేము అన్నీ పండించుకుంటాం. A to Z ఉల్లిపాయలు కొనుక్కుంటాం తప్పిస్తే అన్నీ ఉంటాయి. దొండ, బెండ, కాకర, బీర, టమాటా, పచ్చిమిర్చి, వంగ, అన్ని రకాలు ఉన్నాయండి. ఎక్కువగా కాదు, మాకు సరిపడా ఆకుకూరలన్నీ ఉన్నాయండి. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలు ఉన్నాయండి. తర్వాత ఏంటంటే అరటిపళ్ళు కూడా మాకు చక్కెరకేళి, ఎర్రరటి ఉన్నాయండి. గులాబ్ జామ్ మొక్కలు ఉన్నాయండి. ఎరుపు గులాబ్ జామ్ ఉందండి, తెల్ల గులాబ్ జామ్ ఉంది. ఇన్ని మొక్కలు ఇంటిపైన కొలువుదీరాయంటే భారీగానే ఖర్చు పెట్టారని అనుకుంటారు కదా? అదేమీ లేదు. ఏ మొక్క పెంచాలన్నా అందుకు అవసరమైన కుండీలను రాధాగారే స్వయంగా తయారు చేస్తారు. పనికిరాని నీటి సీసాలు, టర్కీ టవల్లు, వాడిపాడేసిన బూట్లు, టైర్లు, పైపులు, నీళ్ల క్యాన్లు, ఇలా ఒక్కటేమిటి మిద్దె సాగుకు పనికిరానిది ఏదీ లేదంటూ తన ప్రతిభతో మరోసారి నిరూపించారు రాధాగారు. ఏ వస్తువునైనా కళాత్మక హృదయంతో చూసి చక్కని ఆకృతి ఇవ్వగల మేటి మహిళ ఆమె. సిమెంట్తో ఆకర్షణీయమైన డిజైన్లలో స్వయంగా కుండీలను తయారు చేసి వాటిలోనే మొక్కలు పెంచుతున్నారు. అవే వీరి మిద్దె సాగుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి మనము ఆ ఆకృతులను మనసారా ఆస్వాదిద్దాం పదండి. ఏమేసి పెంచుతున్నామని మీకు డౌట్ రావచ్చు. మేము అస్సలు కెమికల్స్ వాడమండి. అది ఎప్పటి వరకు అనుకున్నారు? గత 4 years నుండి మేము జీవామృతం తయారు చేసుకుంటామండి. ఇంట్లో 200 లీటర్ల డ్రమ్ముకు తయారు చేస్తాం. నేను మా వారు ఒక అబ్బాయిని ఎవరినైనా హెల్ప్ తెచ్చుకుంటాం. ఎందుకంటే పెద్దవాళ్ళం కదా, మీదకి పట్టుకెళ్ళలేము, అందుకని దానికోసం హెల్ప్. అందులో జీవామృతంలో ఏంటంటే పేడ, ఆవు మూత్రం, శనగపిండి, కొద్దిగా మట్టి, బెల్లం, ఇవన్నీ కలిపినండి 4 days నుంచి 5th day దానికి 1:10 వాటర్ కలిపి అన్నిటికీ వేస్తామండి. దాన్నే ఇంకా 1:20 కింద కలిపి స్ప్రే చేస్తామండి. దానివల్ల మాకు ఏం రాదు. నెలకు ఒక్కసారి వేప నూనెని, ఒక 3 రకాల ఆయిల్స్, కోడిగుడ్లు అవన్నీ మిక్సీ చేసి అది స్ప్రే చేస్తామండి. ఈ రెండే తయారు చేస్తామండి. ఇంకా ఏం చేస్తానంటే కోడిగుడ్ల తొక్కలు, తర్వాత వేస్ట్ టీ పొడి షాప్స్ నుండి తెప్పించుకొని మేము తిని అరటిపండు తొక్కలను ఎండబెట్టుకొని ఈ 3 కలిపి NPK తయారు చేస్తానండి. అది వేస్తాను.
ఎవ్రీ వీక్లీ సండే మనం స్పెషల్ తింటాం కదా, అందుకని వాటికి కూడా ప్రతి సండేనండి డిఫరెంట్గా ఒక వారం ఈ కోడిగుడ్లు వీటిని పొడి ఇచ్చామనుకోండి, ఒక వారం ఏమో వేరుశెనగ పిండి బెల్లంతో కలిపింది ఇస్తాను, ఇంకొక వారం కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసుకుంటానండి కంపోస్టు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తాను. ఇలా డిఫరెంట్గా మార్చి అప్పుడప్పుడు వాటికి కూడా నాన్ వెజ్ కావాలి కదా. ఫిషెస్ వేస్ట్ ఫిషెస్లు ఉంటాయి కదండి, మార్కెట్ నుండి తెప్పించుకొని బెల్లం వేసి తయారు చేసి లిక్విడ్ కింద, ఆ లిక్విడ్ని కూడా అది కూడా అంతేనండి 1 లీటర్కి 10 ml వేసి అది కూడా మొదల్లో పోస్తే చాలా బాగా పోస్తాయండి పువ్వులు కాయలు అన్నీని. ఇది ఈ మిద్దె తోట మీద కానీ నేల మీద కానీ మనం పండించలేము, ఇది రాదేమో అనుకోవడానికి ఏది లేదండి, అసాధ్యం కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఒక 2 hours మొక్కల్లో చేసుకుంటానండి, ఈవినింగ్ ఒక 2 hours వాటరింగ్ అవనివ్వండి, వాటిల్లోని కలుపు మొక్కలు తీసుకోవడం అవ్వండి, లేదు ఏమైనా వాటికి తెగుళ్ళు వచ్చాయేమో చూసుకొని జాగ్రత్తలు పడడం, ఇవన్నీ. మధ్యాహ్నం పూట ఖాళీ కదండి, ఆ టైంలో ఏం చేస్తానంటే ఆ టైంలో ఇటువంటివన్నీ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కటింగు పెయింటింగు డిఫరెంట్గా తయారు చేయడం అన్నది నాకు చాలా ఇష్టం. అందుకని అటువంటివన్నీ తయారు చేస్తుంటాను. ఆ తయారు చేసినవి ఇప్పుడు నాకు ఇలా కూడా రెండో రకం కూడా ఉపయోగపడుతున్నాయి. ఎలాగంటే మొక్క నాటుకోవడానికి పనికొస్తుంది, నేను అది వేస్ట్ మెటీరియల్ నేను వాడినట్టు అవుతుంది. గార్డెన్లోని అందం ఆహ్లాదం అన్నీ ఉండాలి కదా, దాని గురించి అని నేను ఇవి డిఫరెంట్ తయారు చేస్తున్నాను. ఆరోగ్యం కూడా మాకండి మ్యాక్సిమం ఇద్దరం కూడా ఎక్కువగా మెడిసిన్స్ వాడేది గట్రా తక్కువే. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. నన్ను డాక్టర్స్ బెండ్ అవ్వద్దు అన్నారు, స్టెప్స్ ఎక్కకూడదు అన్నారు, కానీ నేను డైలీ చేసే పనులు అవేనండి. కానీ నాకేం హాని జరగట్లే. అంచేతను అమ్మో మనం చెయ్యకూడదు చెయ్యలేమని మాత్రం ఎవరు అనుకోవద్దు, దీంట్లోనే మనకు ఆరోగ్యం దొరుకుతుంది. మా పిల్లలని దగ్గర లేరన్న నాకు ఆ బాధ లేకుండా ఇవే నాకు పిల్లల్లాగా వాటిని టచ్ చేస్తాను, వాటితో మాట్లాడుకుంటాను, వాటి దగ్గరికి చూసుకుంటాను. మార్నింగ్ లేవగానే వాటిని చూడకపోతే నాకు అదోలా అనిపిస్తుంది అన్నమాట. మా వారికి కూడానండి నేను ఏమి కొనుక్కున్నా ఏం చేసినా నాకు సహకరిస్తున్నారు, సాయం చేస్తున్నారు. ఇందులోని చాలా ఆనందం ఉంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు వీలున్నంత టైం అందరినీ నా అంత పెద్ద గార్డెన్ పెట్టేసి అలాగని నేను చెప్పను, మీకు ఉన్న ప్లేస్లో 4 మొక్కలు పెంచుకొని అవి మీకు ఉపయోగపడేవి. ఒక ఆకుకూర, ఒక కాయగూర, 2 రకాల పళ్ళు స్టార్ట్ చేసుకోండి ముందు. ఆ తర్వాత అలాగా తర్వాత మీ దగ్గర వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, అందరూ పెయింటింగ్లు వేయలేకపోవచ్చు, దానికి తగ్గట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకొని వాటిని కూడా వాడండి. ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు కదా, ఎప్పుడో తప్పక వాడిసినవి ఉండిపోయాయి, వాటిని కూడా మనం బయట పారేసి ఇచ్చేయకుండా దాంతో ఉపయోగపడేటట్టు తయారు చేస్తే కొంత ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. మొక్కలకు అవసరమైన అన్ని రకాల సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సమయానుకూలంగా జీవామృతాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. నెలకొకసారి వేప నూనె, వారం కోడిగుడ్డు, అరటిపండు తొక్కలు, టీ పొడితో తయారు చేసిన ఎన్పీకేను అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వేరుశెనగ పిండి, బెల్లం, కిచెన్ వ్యర్థాలతో తయారు చేసిన ప్రత్యేక ఎరువులను అందిస్తారు. ప్రతి వారం నాన్ వెజ్ ఎరువులను మొక్కలకు అందిస్తారు. మార్కెట్ నుంచి సేకరించిన చేపల వ్యర్థాలతో ఫిష్ ఎమినో యాసిడ్ తయారు చేసి మొక్కల మొదల్లో వేస్తారు. ఇలా విభిన్న రకాల సేంద్రియ ఎరువులను మొక్కలకు అందిస్తున్నాం కాబట్టి ప్రతి మొక్క ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుందని, తమకు అదే ఆహ్లాదాన్ని అందిస్తున్నాయని చెబుతున్నారు రాధా గారు. మొక్కల కోసం చాలా తయారు చేస్తుంటానండి, ఫ్రూట్స్తో, అరటిపళ్ళతోటి, పప్పాయితోటి. ఇది అదేం లేదు, ఇంకా ఒక్క ఆకు కూడా మేము బయట పారేయండి, ఆకులతో కూడా ఎరువు తయారు చేసుకుంటాం. కిచెన్ వేస్ట్ తోటి ఎరువు తయారు చేస్తాం. దినచర్య ఇలాగే రోజు లేవగానే కిచెన్ వేస్ట్ అంతా మళ్ళీ కంపోస్ట్ కింద మార్చుకోవడం, తయారైపోయిన కంపోస్ట్ని మళ్ళీ సంచుల్లోకి వేసుకోవడం, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి టెర్రస్లో మొక్కలకు వేసుకోవడం, ఇలా రోజు ఏదో పని ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత మన బాధ్యతలు అయిపోతాయి కదండి. అయిపోయిన తర్వాత మీరు అబ్బా బోర్ కొట్టేస్తుంది ఏం చేయాలి అని చూడకుండా సరదాగా 4 మొక్కలు పెంచుకోండి. మీ పిల్లలు దూరంగా ఉన్నారు అనుకోవద్దు, మీ బుజ్జి పేరు అయితే బుజ్జి పేరు ఒక మొక్క, బేబీ అయితే బేబీ అని ఒక మొక్క పెట్టుకోండి. వాటినే బుజ్జి బేబీ కింద చూసుకోండి. అవి మిమ్మల్ని చూసి
రోజు నవ్వినట్టు మీకు అనిపిస్తుంది. మీరు వాటిని పలకరించండి. ఎందుకంటే మన పిల్లలు కూడా బిజీ లైఫ్లో ఉంటారు. 24 గంటలు మనం ఫోన్లు చేసి మాట్లాడాలన్నా అందుబాటులో ఉండడం కష్టం. ఇప్పుడు మొక్క ఏం చెప్తుందంటేనండి, నన్ను నువ్వు కాపాడు అంటే నాకు నీరు పోసి సేవ చేయి, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? మనకి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి గాలి ఇస్తుంది, తినడానికి దాని తయారైన పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది అన్నీని. అదే పువ్వుల మొక్క అనుకోండి, కళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. అన్ని రకాలుగా దేవుడికి కావాల్సిన వాళ్ళు దేవుడికి పూజ చేసుకుంటారు ప్రశాంతంగా హాయిగా. ఆ పువ్వులు మన వాకిట్లో పువ్వులు పెట్టుకుంటే అదొక సరదాగా ఉంటుంది. ఇది మెయిన్. నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనా ఇలాంటి టైముల్లో ఈ మొక్కల వ్యాపకం అన్నది చాలా బాగుందండి. నేను మా వారు 2 పూట్ల వీటికి సేవలు చేసుకొని వీటితో గడిపి ప్రతి ఆకు మేము ఎదుగుదలను చూసుకుంటుంటాం, ప్రతి పువ్వు విచ్చుతుండగా ఆనందపడతాం, ప్రతి పండుని ఆస్వాదిస్తూ తింటాం. ఆకుకూరలన్నీ ఎంత టేస్ట్గా ఉంటాయంటే మన ఇంట్లో పండించుకున్నది అది చెప్పడానికి వీలు కాదండి, అనుభవిస్తేనే తెలుస్తుంది. బయట కూడా మీకు ఏంటంటే అన్నిటికీ బాగా ఎక్కువ స్ప్రే చేసేస్తున్నారండి. దానివల్ల ఇప్పుడు అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, మన కళ్ళతో చూసి మన చేతితో తయారు చేసుకున్నది దానికి ఏమి ఇస్తున్నాం అన్నది మనకు తెలుసు. ఏ పెస్టిసైడ్స్ వాడం కదా. ఓన్లీ కిచెన్ వేస్ట్ చాలండి, మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. బియ్యం కడిగిన నీళ్ళు చాలండి. ఆ బియ్యం కడిగిన నీళ్ళలో చిన్న బెల్లం ముక్క పడేసి ఒక్క 2 days నుంచి ఒక మొక్క పోయండి, అది హ్యాపీగా మీకు మంచి పండిస్తుంది. ఇంకా ఇది అదేం లేదండి, వేస్ట్ది ఏది కూడా పారీకుండా. ఆకులు ఉన్నాయనుకోండి, ఎండబెట్టేయండి, పొడి చేసుకొని మొక్కల్లో వేసుకోండి, అది కూడా ఉపయోగం. ఏదైనా సరే మనకి తిరిగి ఉపయోగపడేటట్టే ఉంటుంది. మనం దాన్ని ఉపయోగించుకునే విధానంలోనే ఉంటుంది అంతే. మనం శ్రమ పడుతున్నాం, ఇది పెట్టుబడి అవుతుంది అలాగ అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఇంట్లో దానితోటే ఖర్చు పెట్టి కాబట్టి బయట ఖర్చు పెట్టేది ఏం లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోటే మనకు వస్తాయి ఫలితం. ప్లస్ నేను దానికన్నా ఏంటంటే, మీకు 10 రూపాయలు మీరు ఖర్చు పెడితే 100 రూపాయల ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది అది. ఎందుకంటే కలుషితం లేదు కదా, కాలుష్యం లేకుండా మంచిగా మీ కడుపులోకి వెళ్తుంది కాబట్టి దానివల్ల మీకు హాని ఉండదు. ఈ బయట కొనుక్కున్న వాటితోటి అది తిని మళ్ళీ ఆ రోగాలు వచ్చి డాక్టర్ల చుట్టూ తిరిగి దానికన్నా 4 మొక్కలను పెంచుకొని మీరు అనుభవించి ఆనందించండి. రాధాకృష్ణ దంపతులిద్దరికీ మొక్కలంటే ప్రాణం. నిత్యం చంటి పిల్లల్లా కంటికి రెప్పలా వాటిని కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాటి బాగోగులను కనుక్కుంటారు, వాటికి ఏం కావాలో తెలుసుకుంటారు, సమయానుకూలంగా కావలసిన పోషకాలను అందిస్తారు. ప్రతిరోజు 4 గంటలు మొక్కలతోనే గడుపుతారు. మధ్యాహ్నం పూట మిద్దె సాగు కోసం అవసరమైన కుండీలు లేదా ఎరువుల తయారీలో నిమగ్నమవుతారు. మొక్కలు తప్ప తమకు మరో వ్యాపకం లేదంటున్నారు ఈ దంపతులు. మిద్దె తోటతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం, 10 మందికి ఆహ్లాదం కలుగుతోందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారికున్నంత స్థలంలో మొక్కలను పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయినండి. రిటైర్ అయిన తర్వాత ఈ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఈ ఇల్లుని ఈరోజు ఇలా ఉన్నదంటే దీని అంతటి కారణం నా మిస్సెస్ రాధనండి. మొదటి నుంచి తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకోసమని మొదటి నుంచి కూడా స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేసుకొని ఈ రకంగా ఫైనల్గా తీసుకురావడం జరిగింది. ఇక్కడ లేని మొక్క అంటూ ఉండదండి. జనరల్గా అన్నీ కూడా క్రాటన్స్, స్నేక్ ప్లాంట్స్, వివరంగా అన్ని మొక్కలన్నీ, పూల మొక్కలు అన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నిటికీ కూడా వేస్ట్ మెటీరియల్ అంటూ ఏది లేదండి తన ఉద్దేశంలో. ప్రతిదీ కూడా ఏదో రకంగా ఉపయోగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ రకంగా అన్నీ కూడా వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్, ఆయిల్ క్యాన్స్ అన్నీ కూడా రకరకాలుగా తయారు చేసి, అందులో రకాలు తయారు చేయడం గొప్ప కాదండి, అందులో పూల మొక్కలు తయారు చేయడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ప్రతిదీ కూడా ఏదో షేప్లో తీసుకొచ్చి దానిలో ఓ మొక్క వేయడం, అలాగా రకంగా సిమెంట్ తోటి, నాప్కిన్స్ తోటి, వాటితోటి కూడా రకరకాలుగా 8-9 రకాలు కూజాలుగా తయారు చేసి అందులో కూడా మొక్కలు కూడా వేయడం జరుగుతుందండి. ఇదే కాకుండా అన్నిటికీ కూడా ఆకుకూరలు, కాయగూరలు, అన్ని ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు 38-40 రకాలు పళ్ళ మొక్కలు ఉన్నాయండి. ఈ అన్నిటికీ కూడా మొత్తం ఆర్గానిక్ సిస్టమేనండి అంతా కూడాను. ఈ ఆర్గానిక్ సిస్టమ్ అంటే ఆర్గానిక్గా తయారు చేయడం కూడా తనే తయారు చేస్తుందండి. 5-6 రకాలు అవే మార్చి వేయడం జరుగుతున్నది. ఏదైనా ఎప్పుడైనా డిసీజ్ వచ్చినా సరే దానికేమో ఏదో రకంగా పెస్టిసైడ్ వాడకుండా వేప నూనె,
పిచ్చి మజ్జిగ అటువంటివి తయారు చేసే ఆ మొక్కల్ని సంరక్షించుకోవడం జరుగుతుంది తప్ప పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏది కూడా వాడడం జరగడం లేదండి. మొత్తం అంతా కూడా ఆర్గానిక్ సిస్టమ్ తోటి ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా లేడీసు టైం వేస్ట్ చేయకుండా వంట ఒక్కటే చేసేస్తే అయిపోద్దని అనుకోవద్దు. మిగతావి ఇలాంటివి కూడా ఉంటాయి. ఈ చక్కగా మొక్కలను పెంచండి. పొల్యూషన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడతారు మీరు ఈ మొక్కలను పెంచడం వల్ల. చిరంజీవి గారు చెప్తారు కదండి, ట్యాక్స్ చెప్పడం కాదని, ఇంకొక ఇద్దరికి చెయ్యండి అని. అలాగే నన్ను చూసి మీరు 4-5 మొక్కలను పెంచండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు 4-5 మొక్కలు పెంచేటట్టు ఆదర్శంగా నిలబడండి. ఇంటి పంటతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతూ నలుగురికి పంచుతూ స్థానికంగా సెలబ్రిటీలయ్యారు ఈ దంపతులు. వీరి స్ఫూర్తితో మరింత మంది మిద్దె సాగుకు శ్రీకారం చుట్టి ప్రతి ఇంటిని నందనవనంగా మార్చుతారని ఆశిద్దాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.